హాయ్. పవిత్ర అమర్నాథ్ యాత్రలో ఊహించని పరిణామం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. 57 రోజుల పాటు సాగాల్సిన యాత్ర ప్రారంభమైన 5 రోజులకే మంచులింగం కరిగిపోయింది. రికార్డు స్థాయిలో తరలివస్తున్న భక్తుల సంఖ్య దీనికి కారణమా? హిమాలయాల్లో మారుతున్న వాతావరణం ప్రభావమా? అసలు అమర్నాథ్ గుహ దగ్గర ఏం జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈసారి అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అయితే యాత్ర మొదలైన 5 రోజుల్లోనే సహజ సిద్ధంగా ఏర్పడే మంచులింగం 90% పైగా కరిగిపోయింది. కొందరు భక్తులు మంచులింగం పూర్తిగా అదృశ్యమైందని సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. తొలి 4 రోజుల్లోనే దాదాపు 93,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మంచులింగం వేగంగా కరిగిపోవడంపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. అమర్నాథ్ యాత్ర నిర్వహణ తీరును ఆమె తప్పుబట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 10,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలనే నిబంధనను గుర్తు చేశారు. అధికారులు మాత్రం రికార్డు స్థాయిలో వస్తున్న భక్తుల సంఖ్యను విజయంగా చెప్పుకుంటున్నారు. నిబంధనలు పాటించకుండా వస్తున్న రిజిస్ట్రేషన్ లేని భక్తుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెబుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ గుహ ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల ఆధారంగా మంచులింగం పరిమాణం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది ఇంత వేగంగా మంచు కరిగిపోవడం కొత్త చర్చకు దారితీసింది. 2004, 2006, 2020 సంవత్సరాల్లో కూడా ఇలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తూ ఉన్నారు. కేవలం 5 రోజుల్లోనే దర్శనం కాకుండా పోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 40 రోజులకు పైగా దర్శనమిచ్చిన స్వామి ఇప్పుడు వారం రోజుల్లోనే కరిగిపోవడం ఆందోళనకరం. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోవడమే మంచులింగం కరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర పర్వతాల కంటే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా మారుతున్న మంచు కురిసే విధానం, గ్లేసియర్లు కరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. గుహ పరిసరాల్లో పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. లోపల తేమ శాతం పెరగడం వల్ల మంచు నిర్మాణం దెబ్బతింటోంది. 2018లో 29 రోజులు, 2022లో 28 రోజుల్లో మంచులింగం కరిగిపోయింది. కేవలం వాతావరణ మార్పులే కాకుండా మానవ తప్పిదాలు కూడా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా అమర్నాథ్ మార్గంలో రహదారుల విస్తరణ భారీగా పెరిగింది. గుహకు అత్యంత సమీపంలో లంగర్లు, తాత్కాలిక వసతులు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా, సోలార్ లైట్ల వాడకం పెరిగింది. రద్దీని తట్టుకోవడానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. కొత్తగా ప్రతిపాదించిన రోప్వే ప్రాజెక్టు పట్ల పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మౌలిక వసతుల విస్తరణ గుహ మైక్రో క్లైమేట్ను పూర్తిగా మార్చేస్తోంది. గుహ సమీపంలో నిర్మించిన వర్షపు షెల్టర్ల ప్రభావంపై స్వతంత్ర శాస్త్రీయ అధ్యయనం జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. స్థానిక వాతావరణం మారడానికి ఈ నిర్మాణాలే కారణమేమో పరిశీలించాలని కోరింది. 2 దశాబ్దాల క్రితం 1,00,000 లోపు ఉన్న భక్తుల సంఖ్య ఇప్పుడు లక్షలాదికి చేరింది. భక్తుల సౌకర్యాలు చూసుకోవడం ఎంత ముఖ్యమో హిమాలయాల పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పవిత్రమైన మంచులింగం మనుగడ సాగించాలంటే ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. హిందూ భక్తుల నమ్మకాన్ని, ప్రకృతి సమతుల్యతను కాపాడేలా సమగ్ర ప్రణాళిక అవసరం.